చైనా పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితికి మీదట భారతదేశానికి రాబోదు. ఏంటి అసలు ఈ డీల్ ఏంటి? చైనా ఎందుకు బెంగ పెట్టుకుంది? జీ పిన్ డింగ్ జీ పింగ్ ఆయన ఎందుకు బెంగ పెట్టుకున్నాడు? అండ్ అలాగే షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎందుకు బెంగ పెట్టుకున్నాడు? $50 బిలియన్ పోశాడు పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ డెవలప్ చేయడానికి, దాంతోపాటు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని డెవలప్ చేయడానికి $50 బిలియన్. గోడకు కొట్టిన సున్నం అని మనకి తెలుగులో సాగుతుంది, అచ్చం అదే అయింది ఇప్పుడు. ఆ గ్వాదర్ పోర్ట్ కాస్త వచ్చి బెలూచిస్తాన్లో ఉంది. బెలూచిస్తాన్ ఏమో ఇవాళ ఇండిపెండెన్స్ ప్రకటించుకుంది. పాకిస్తాన్ ఆర్మీకి బెలూచిస్తాన్లోకి ఎంటర్ కావాలంటే నెలకి కనీసం 30 మంది 50 వరకు సైనికుల్ని కోల్పోతుంది. బెలూచిస్తాన్ ఆర్మీ చేసే దాడులతోటి, ల్యాండ్ మైన్ బ్లాస్టులతోటి బెలూచిస్తాన్లోకి పాకిస్తాన్ ఆర్మీ ఎంటర్ కాలేదు. పాకిస్తాన్తో మరి ఒప్పందం కుదుర్చుకున్నది మాత్రం చైనా. అంటే ఇవాళ చైనా పెట్టిన డబ్బులు వెనక్కి రావు, అంతే. అసలు కృష్ణార్పణం అన్నట్టే, వాళ్ళు కృష్ణార్పణం అనరు కదా, సో ఇంకేదనుకుంటే అర్పణం, అవి వెనక్కి రావు. అదొక బెంగ అయితే, చైనా ట్రేడ్ మొత్తం బ్యాంక్ అయింది సెంట్రల్ ఏషియాకి, వెస్ట్ ఏషియాకి త్రూ గ్వాదర్ పోర్ట్. ఆ గ్వాదర్ పోర్ట్ నుంచి ఎలాంటి ఆపరేషన్ చేయడానికి చైనాకి అవకాశం లేదు. కుదుర్చుకుంటే ఒప్పందం బెలూచిస్తాన్తో కుదుర్చుకోవాలి. బెలూచిస్తాన్ 1,00,000 కండిషన్లు పెడుతుంది. బెలూచిస్తాన్ పెట్టే కండిషన్ ఏంటంటే, భారత్ తోటి వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ విషయంలో చైనా చాలా మర్యాదైన మార్గాలు అవలంబించాలి అనే ఒక కండిషన్ బెలూచిస్తాన్ పెడుతుంది. సరే, ఆ అంశం కాసేపు పక్కన పెడదాం. ఏంటి అసలు ఈ పోర్టు కథా కమామిషా ఏంటంటే,